హలో వ్యూవర్స్, వెల్కమ్ టు పొలిటికోస్. ప్రస్తుతం మనం సూరారం గ్రామానికి ఆనుకున్నటువంటి పార్క్ వద్ద ఉన్నాం. సో ఈ పార్క్ వద్ద దృశ్యాలు చూస్తూ ఉంటే చాలా గలీజ్గా కనబడతా ఉన్నాయి. ఎందుకంటే ఈ పార్క్ను ఆనుకున్నటువంటి ఏదైతే ఈ బయట ఉన్నటువంటి ఫెన్సింగ్ ఉందో, ఈ ఫెన్సింగ్ చుట్టూతో కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, ఇంకా ఎవరైనా ఇండస్ట్రియలిస్ట్ కావచ్చు, చాలా పెద్ద ఎత్తున కూడా ఇక్కడ చెత్తను వేస్తూ ఉన్నారు. సో మనం చూసుకున్నట్లయితే ఏదైతే ఈ రోడ్డు పంట ఉన్నటువంటి ఈ పార్క్ బయట ఉన్నటువంటి దృశ్యాలన్నీ కూడా చాలా దారుణ స్థితిలో ఉన్నాయి. ఏవైతే పార్క్ బయట ఉండాల్సినటువంటి ఏదైతే పార్క్ అంటేనే ఇక్కడ చెట్లు పుట్లు అన్నీ కూడా పర్యావరణానికి సంబంధించినటువంటి చాలా అందంగా ప్రజలు ఆస్వాదించే విధంగా విశాలంగా ఎంతో మధురంగా ఉండేటువంటి పార్క్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చాలా చెత్తా చెదారం వేసేసి కూడా దీన్ని చాలా గలీజ్ వాతావరణంలో కావచ్చు, దీన్ని ఒక పనికిరాని దుస్తులు కూడా తీసుకురావడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ ఎవరు కూడా దీని గురించి పట్టించుకోకపోవడం, ఇక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలందరూ కూడా ఇక్కడికి గ్రామ ప్రజలే కావచ్చు, బయట వాళ్ళు ఎవరైనా కావచ్చు వచ్చేసి ఇక్కడ దీనికి సంబంధించినటువంటి ఏదైతే పార్క్ బయట ఉన్నటువంటి ఏరియాలో ఎక్కడికక్కడ చెత్త వేసేస్తూ ఉన్నారు. సో మనం చూసుకున్నట్టయితే బట్టలు కావచ్చు, చెత్త కావచ్చు, డస్ట్బిన్లో ఉన్నటువంటి ఫుడ్ కావచ్చు, లేకపోతే రాళ్ళు కావచ్చు, రప్పలు కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా ఈ పార్క్ను ఆనుకొని చాలా గలీజ్ వాతావరణంలో మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో ఇక్కడ ఉన్నటువంటి జిహెచ్ఎంసీ అధికారులు మరి పార్కుని మరి శుద్ధీకరణ చేసే ఆలోచన లేవా మరి ఏందో అర్థం కావట్లేదు. ఎందుకంటే ఎన్ని రోజులు చూసినా కూడా ఈ పార్క్ ఉన్నటువంటి ఏదైతే బయట ఆవరణలో ఉన్నటువంటి ఇవన్నీ కూడా చాలా గలీజ్ వాతావరణంలో అవపడుతూ ఉన్నాయి. కాబట్టి ఈ సూరారంలో గ్రామానికి ఆనుకొని ఉన్నటువంటి పార్క్, ఇక్కడ ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ పర్యావరణాన్ని కాపాడుకునే సమయం కాబట్టి సో పర్యావరణంలో ఎన్నో మార్పులు చూస్తూ ఉన్నాం. సో అలాంటి సమయంలో కూడా ఏదైతే పార్కులు మనం నిర్మించుకుందే అందరూ విశాలంగా మంచి గాలిని పీల్చుకోవాలి, మంచి వాతావరణాన్ని అనుభవించాలనే ఈ పార్క్ను మనం నిర్మించుకోవడం. సో పార్క్ బయట ఇలాంటి ఘటనలు చూడడం అనేది ఒక మంచి పరిణామం అయితే కాదు. కాబట్టి గ్రామ ప్రజలు కూడా ఎప్పటికప్పుడు ఇక్కడ చెత్త వేయకుండా దీన్ని మీ రెస్పాన్సిబిలిటీగా తీసుకొని మీరు కూడా చెత్త వేయకుండా రానుపోను ఇక్కడ హైవే మీద ఎవరైతే వస్తూ ఉన్నారో సో ఆ ప్రజలు కూడా చెత్త వేయకుండా పార్కును మనం కాపాడుకోవాలి. రోడ్డు పైన చెత్త వేస్తే మన గ్రామానికి మన ప్రజలకే ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. కాబట్టి సో జిహెచ్ఎంసీ అధికారులు కూడా ఇక్కడ చర్యలు తీసుకొని ఈ పార్కు చుట్టూ ఉన్నటువంటి చెత్తను క్లీన్ చేసి, అదేవిధంగా ఇక్కడ ఎవరు చెత్త వేయకుండా దీనికి తగినటువంటి ఏదైనా ఒక బోర్డు కావచ్చు, ఏదైనా బ్యానర్ కావచ్చు పెట్టి ఇక్కడ చెత్త వేస్తే దీనికి సంబంధించిన తగినటువంటి ఫైన్లు కూడా వేయడం కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్ని కొద్దిగా క్రమశిక్షణ పద్ధతిలో తెచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సో జిహెచ్ఎంసీ అధికారులు ఆ చర్యలు తీసుకోవాలి. గ్రామ ప్రజలు మాత్రం మీ బాధ్యతగా ఇక్కడ చెత్త వేయకుండా మీరు ఇది మీ పార్క్గా అనుకొని మిమ్మల్ని కాపాడే పార్క్గా, మీకు మంచి గాలిని అందించే పార్క్గా, మీకు ఒక విశాలమైనటువంటి మైండ్ సెట్ని, మీకు ఒక విశాలమైనటువంటి ప్లేస్ కాబట్టి మీరు దీన్ని కాపాడుకునే ప్రయత్నం ఉండాలని కూడా సూరారం గ్రామ ప్రజల్ని పొలిటికోస్ మీడియా ద్వారా కోరుతా ఉన్నాం. అలాగే అధికారులు కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి ఇక్కడ ఉన్నటువంటి పార్కును కాపాడే విధంగా పార్క్కి సంబంధించినటువంటి శుద్ధీకరణ పనులు కావచ్చు, పార్క్ బయట ఉన్నటువంటి చెత్తను ఎప్పటికప్పుడు శుద్ధీకరణ చేసే పనులు కావచ్చు, వీటిలో నిమగ్నమై ఉండాలని కూడా పార్క్ యాజమాన్యాన్ని కావచ్చు, అటు జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, మరి దీనికి సంబంధించిన అధికారులందరినీ కూడా పొలిటికోస్ మీడియా ద్వారా కోరుతా ఉన్నాం. ఇది ఇప్పటివరకు అప్డేట్. స్టే ట్యూన్ టు పొలిటికోస్ మీడియా. దిస్ ఇస్ శ్రీకాంత్ విత్ వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్ ఫ్రమ్ సూరారం, హైదరాబాద్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.